నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చెలిమే గమ్యముగా ఎదురొస్తే లక్ హర్ సఫర్ ఏదైనా మీకు బేఫికర్ జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్ ఇస్ an inner soul ముస్తఫా ముస్తఫా స్నేహ విశాశ్వత ముస్తఫా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ముస్తఫా. మనం ఎంతో మంది ఫ్రెండ్స్ని కలిసాం, కానీ ఈ ఫ్రెండ్స్ ఇద్దరిని కలిస్తే ఫ్రెండ్షిప్కి మనసుతోనే కానీ వయసుతో సంబంధం లేదని అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో 3 తరాల వారితో పనిచేస్తున్న ఎప్పుడు కూల్గా కనిపించి ప్రతి ఒక్కరూ పైకి రావాలని ఎప్పుడు ఆశీర్వదించే పరుచూరి వెంకటేశ్వరరావు గారు దర్శకత్వం మీద ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా పరుచూరి గారికి పరిచయమై ఆయన కింద శిష్యరికం చేసి ఆయనతోనే సినిమా చేసే స్థాయికి ఎదిగిన మన డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు. మనసుతోనే కానీ వయసుతో సంబంధం లేదంటున్న గురు శిష్యులు ఇద్దరిని వెల్కమ్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు అండ్ విఎన్ ఆదిత్య గారు. సో ముస్తఫాకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఏజ్ గ్యాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇద్దరి మధ్య. ఆల్మోస్ట్ ఫాదర్ అండ్ సన్ అంత ఏజ్ గ్యాప్ అనొచ్చా? కరెక్ట్ గా చెప్పారు. ఫాదర్ అండ్ సన్ లాగే గురుగారు శిష్యుడు. అయితే ముస్తఫాకి ఎందుకు వచ్చి ఉంటారంటే అది ఆయన గొప్పతనం. ఎందుకంటే మా ఏజ్ వాళ్ళతో కూడా ఇప్పటికీ ఫ్రెండ్షిప్ చేస్తూ మా ఇప్పుడు యంగ్ లవ్ స్టోరీలన్నీ రాయగలిగిన ట్రెండ్ సెటర్ ఆయన. సో యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీస్కి ఆయన నిజంగానే గురువుగారు, ఇండస్ట్రీకే గురువుగారు. సో మీరు ఫస్ట్ టైం కలిసి వర్క్ చేసిన సందర్భం? అడవి మనిషి ఇది మన ప్రేమించుకున్నారా, అదే దాని బిఫోర్ స్క్రిప్ట్ ప్రేమించుకున్నారా అనే సినిమా ముందు అడవి మనిషి అని మా కథది సురేష్ ప్రొడక్షన్స్లో జయంత్ సి పరాంజీ అని అతను డైరెక్టర్. అది చేస్తున్నప్పుడు అది అట్లా పక్కన పెట్టేసి ప్రేమించుకున్నారనే కథ చేసాం. జయంత్కి ఇతను కో డైరెక్టర్. ప్రేమ ఇక్కడికి ఉండాల్సింది అది. ఎవరన్నా చూస్తారు, చూడండి, సంతోషిస్తారు. నువ్వు మరీ మొండి. నిన్ను చూసాకే అలా అయ్యాను. వదలవా? చచ్చేదాకా. రేపు నా పుట్టినరోజు. రోజంతా నీతోనే గడపాలనుకుంటున్నాను, కానీ అర్జెంట్ పని మీద రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. వెళ్లే ముందు నువ్వే నాకు ఫస్ట్ విషెస్ చెప్పాలి. తెస్తున్నానండి, ఒక్క నిమిషం. నాకేంటంటే ఎప్పుడు ఇతరులలో ఒక ఎనర్జీ చూసి నోటీస్ చేశాను నేను. చేసి జయంత్ని ఏదైనా సరే స్క్రిప్ట్ రెఫరెన్స్ కానీ స్క్రిప్ట్ డైలాగ్ ఏదన్నా నేను రాయాలంటే అతన్నే పంపించాను. సో రోజు మా ఇంటికి వచ్చాడు పొద్దున్నే 6 o'clockకి. వాళ్ళ ఇంట్లోనే పడుకునేవాడిని కూడా, పక్క రూమ్లో. అక్కడే భోజనం చేసి ఆయన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నంతకాలం అలా అసిస్ట్ చేస్తూ ఉండేవాడిని. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేసాం. నేను డైరెక్టర్ అయ్యే ముందు వరుసగా 3 సినిమాలు చేసాం. ఆ తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక నా 7 సినిమాల్లో 5 సినిమాలు. ఏదైనా సందర్భంలో అంటే చాలా ఇన్సిడెంట్స్లో మీరు ఆయన దగ్గర నేర్చుకున్నవి చాలా ఉండుంటవి. డెఫినెట్గా ఆయన ఒక అంటారు వాకింగ్ ఎన్సైక్లోపీడియా. నాట్ ఓన్లీ అబౌట్ ఫిలిమ్స్, లైఫ్ మీద మనకి కావాల్సిన యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్, టువర్డ్స్ లైఫ్ అండ్ టువర్డ్స్ రిలేషన్షిప్స్ ఆయన దగ్గర నిజంగా నేర్చుకోవాలి. అంటే గురుగారు ఉన్నారని చెప్పడం కాదు, ఆయన ఆప్షన్స్లో ఆయన గురించి నేను ఎక్కువ చెప్తాను ఆయన ప్రెజెన్స్లో కంటే.
సో ఇవాళ మీకు ఆయన presence లో కూడా చెప్పే అవకాశం వచ్చిందంటే నేను వస్తాను అన్నాను. ఈయన యాక్చువల్గా రైటర్గానే పరుచూరి వెంకటేశ్వరరావు గారు, బట్ ఆయన ఫ్రెండ్ సర్కిల్లో ఆయన ఈజ్ మోర్ పాపులర్ యాజ్ వెంకీ. అంత యంగ్స్టర్ ఆయన. మాకు తెలియని యాంగిల్ అది చాలామంది నన్ను అందరూ ఇప్పుడు మన కమెడియన్స్ ఉంటారు, ఆలి, వేణుమాధవ్, బ్రహ్మానంద, వాళ్ళందరూ నన్ను పేరు పెట్టి పిలవరు. నాకు ఇండస్ట్రీలో నాకు నన్ను పేర్లు ఎవరికి లేవమ్మా. ఇప్పుడు దత్తు గారు ఉన్నారు, ఆయన నన్ను సోదర అంటాడు, కె రాఘవేంద్ర గారు ఫ్రెండ్ అంటాడు, చిరంజీవి గారు, కోదండరెడ్డి గారు వెంకీ వెంకట్ అని పిలవటం నేనే బి గోపాల్ వీళ్ళంతానేమో పెద్ద అబ్బాయి అంటారు. మా తమ్ముడు, తర్వాత బృహస్పతి అని పిలుస్తాడు కేఎస్ రామారావు గారు, మోహన్ బాబు గారు అగ్రజ అంటాడు మోహన్ బాబు గారు. అందుకని ఇన్ని పేర్లు ఎవరికి ఉండవు అని. ఇన్ని టైటిల్స్ మీ ఒక్కరికే. వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం ఉన్నట్టు ఆయనకి అన్ని పేర్లు అంటే అట్లా ఆ యాంగిల్ అంత మరి అలా పిలుచుకునేవారంటే నేను అది వాళ్ళకి అంత సన్నిహితం అయ్యాననే నాది. అది ఒక రకంగా అదృష్టం. అంతమంది ఎవరిష్టం వచ్చిన పేరుతో వాళ్ళు నన్ను పిలుచుకోవటం. అది ఆల్ ఏజ్ గ్రూప్స్ సంబంధించిన వాళ్ళు. మామూలుగానే నారాయణ రెడ్డి గారు మమ్మల్ని ఎప్పుడు అనేవారు, శ్రీ నారాయణ రెడ్డి గారు ఏంటి మేము నామత్యాగం చేసామని. పరుచూరి బ్రదర్స్ అంటారు తప్ప నేను మా బ్రదర్ గోపాలకృష్ణ వెళ్తే ఎవరి పేరు ఏంటో తెలియదు. మా పరుచూరి బ్రదర్ అనేస్తారు. అంటే నామత్యాగం చేసాం, పేర్లు తెలీదు. అది ఎన్టీ రామారావు పెట్టాడు మా ఇద్దరికి పరుచూరి బ్రదర్స్ పేరు. ఇప్పుడు మన ముస్తఫాలో ఒక చిన్న బ్రేక్. అలా అనటం ఆయన సంస్కారం. గురువు గారి అసిస్టెంట్స్ ఎవరు గోస్ట్ రైటర్స్ కాదు. మనకి మహానటులు ఇప్పుడు ఎస్వి రంగారావు గారు అట్లాంటి వాళ్ళు ఉంటే డైలాగ్ అక్కర్లే, అసలు వాళ్ళకి అర్థం అవడానికే టైం పడుతుంది. సినిమాకి రైట్ సైడ్ రాసే డైలాగ్ కాదు ఇంపార్టెంట్, లెఫ్ట్ సైడ్ రాసే యాక్షనే ఇంపార్టెంట్. దగ్గని జమదగ్ని నగ్గి పెట్టుందా అంటే मेरी जिंदगी मुस्तफा मुस्तफा, मेरी जिंदगी मुस्तफा मुस्तफा, नंबन वालकाई मुस्तफा मुस्तफा. వెల్కమ్ బ్యాక్ టు ముస్తఫా. मेरी जिंदगी मुस्तफा मुस्तफा. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా మీకు ఆయనతో వర్క్ చేసిన సందర్భాల్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఒక టర్నింగ్ పాయింట్గా ఎప్పుడైనా ఏదన్నా జరిగిందా? నాకు అంటే నేను బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చినప్పుడు మెడ్రాస్ నుంచి వర్క్ చేసి ఆ ఇండస్ట్రీతో పాటు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక నాకు పర్సనల్గా నా లైఫ్లో గొప్ప వరం ఏంటంటే నేను ఆయనకి శిష్యుడు అవటం. అంటే ద రికగ్నిషన్ ఐ హ్యావ్ గాట్ టు బికమ్ ఏ డైరెక్టర్, అది అబ్సల్యూట్గా ఆయన వల్లే వచ్చింది. ఎందుకంటే అప్పటికి 300+ సినిమాలు రాసి ఇంకా సూపర్ ఫామ్లో ఉండి మూవీస్ రాస్తున్న టైంలో నేను ఆయనకి అసిస్టెంట్గా ఎంటర్ అయ్యాను. ఆయన కాంటాక్ట్స్ అన్నీ నేను డైరెక్టర్గా ఎదగటానికి నాకు హెల్ప్ అయ్యాయి. లైక్ ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన విధానం కానీ అది. అందుకనే నేను ఎప్పుడు ఆయన ఫస్ట్ డే ఆయన కలిసిన మూమెంట్ చాలా ప్రెషియస్గా ఫీల్ అవుతాను. గుర్తుందా మీకు ఫస్ట్ టైం? నాకు బాగా గుర్తు. నేను రామానాయుడు గారు ఇలా పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇంటికి వెళ్ళు, వెంకటేశ్వరరావు గారు మంచి అసిస్టెంట్ డైరెక్టర్ని పంపమన్నారు, నువ్వు వెళ్ళు అన్నారు. అన్నీ ఆ విషయం ఆయనకి చెప్పలేదు. ఆయనతోనేమో చంద్రమహేష్ అని ఇప్పుడు డైరెక్టర్ చంద్రమహేష్ గారు ఉన్నారు కదా, ప్రేయస్ రావే అవి చేశారు. ఆయన కూడా సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేసేవారు. ఈయనతోనేమో ఆయన వస్తున్నారని చెప్పారు. నేను వెళ్ళి తలుపు కొట్టాను, నేను సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చానండి, నాయుడు గారు పంపించారంటే నువ్వెందుకు వచ్చావు అన్నారు ఫస్ట్. చాలా సీరియస్గా. నాకేమో భయం. అప్పటికే పరుచూరి బ్రదర్స్ని లైవ్లో కలవటం అన్నది లైఫ్లో ఫస్ట్ టైము. సినిమాలు చూసి విజిల్స్ వేయటం తప్పించి ఆ మొదటిసారి కలుస్తున్న వణుకు అలాగే ఉంది. దానికి తోడు ఆయన రియాక్షన్ చూసి ఇంకా భయం వేసింది. ఆయన నా ఎదురుకుండానే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశారు నాయుడు గారికి, చంద్రమహేష్ రాలేదేంటి అంటే, లేదు ఆదిత్య అని అతన్ని నేనే పంపించానంటే, నువ్వేనా ఆదిత్య సరదా. అది ఫస్ట్ మీటింగ్. బట్ ఆ తర్వాత ఆ రోజు నైటే నేను వాళ్ళ ఇంట్లో నిద్ర చేశాను. అది ఆయన గొప్పతనం. సేమ్ డే నైట్ అంత చనువు వితిన్ అవర్స్. నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, చదవమన్నారు. చదివిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటి అన్నారు. కొంతసేపు మాట్లాడిన తర్వాత సరే నువ్వు ఇక్కడే ఉండిపోరే, పొద్దున్నే తెల్లారి లేస్తాను కూర్చొని రాసుకుందాం అన్నారు. అక్కడి నుంచి ఇంకా ఒక డిఫరెంట్ లైఫ్ స్టార్ట్ అయింది నాకు. అదే నా కెరీర్. సో మీకు ఇన్నేళ్లగా, ఇన్ని డికేడ్స్గా ఇన్ని సినిమాలు రాశారు, ఇంతమంది పరిచయం అయ్యుండి ఉంటారు, చాలామందితో వర్క్ చేశారు, ఆల్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఉన్నారు. కాకపోతే మీకు ఫ్రెండ్స్, మీ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్తో వచ్చి ఉంటే
ఇంకొకళ్ళలాగానే అనిపించేదేమో, కాకపోతే ఆదిత్య గారితో రావటం వల్ల మీ స్కోప్ ఆఫ్ మేకింగ్ ఫ్రెండ్స్ విత్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అనేది బయటకు వచ్చింది. అదే ఇప్పుడు చంద్రమోహన్ ఉన్నాడు, అతను నిజంగా మేమిద్దరం ఫస్ట్ ఫామ్ నుంచి కలిసి చదివాం పియూసీ వరకు. ఆ తర్వాత అతను ముందు ఎర్లీగా సినిమాలోకి వెళ్ళాడు. ఆ తర్వాత నేను నేను ఏజ్ ఆఫీస్లో పనిచేసేవాడిని. ఆ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. అతను షూటింగ్కి వెళ్తుండేవాడిని. అప్పుడప్పుడు ఏదైనా మెడ్రాస్ వెళ్తే మెడ్రాస్లో వేసినప్పుడు వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు ఇతను గిరిబాబు ఇంటికి వెళ్ళేవాడు. నేను వీళ్ళే తెలుసు మురళీమోహన్, ఎందుకంటే వాళ్ళు కొంచెం నాటకాల పరిచయం అన్నమాట. బట్ వీళ్ళకేంటంటే ఇప్పుడు ఇతనితో రావటం వల్ల నిజంగా అతను చెప్పిన మాటలు నాకైతే జ్ఞాపకం లేదు అతను, బట్ అతనికి జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు నాకు చంద్రబాబు సీన్ నేను ఎట్లయితే జ్ఞాపకం పెట్టుకున్నాను ఫస్ట్ ఫామ్ నుంచి ఇద్దరు క్లాస్మేట్స్ అని. అండ్ నాకు ఆయన అంటే అంత ఇష్టం అంటే, నేను శ్రీరామ్ సినిమా సెకండ్ ఫిల్మ్ కూడా అయిన తర్వాత అసలు జనరల్గా ఎప్పుడు స్క్రిప్ట్లో అసోసియేషనే కాకుండా లైఫ్లో అసోసియేషన్ కావాలనుకుని ఆయన నేను కలిసి సింగపూర్ మలేషియా వెళ్ళొచ్చాం. హాలిడే వీ ట్రావెల్డ్ జస్ట్ ఫర్ హాలిడే. చిరంజీవి గారు తిట్టారు కూడా అప్పుడు, ఆయన సినిమా సిట్టింగ్ డేట్స్ కూడా క్యాన్సిల్ చేసి తీసుకెళ్ళిపోయాను. ఎలాగ వెంకటేశ్వర గారిని తీసుకెళ్తావు నువ్వు, అసలు హౌ డేర్ అని తిట్టారు. కానీ సారీ సార్ నాకు తెలియలేదు, కానీ 1 వీక్ డెఫినెట్గా వీ వాంటెడ్ టు స్పెండ్ సమ్ గుడ్ టైం. అప్పుడు ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకున్నాను నేను. స్క్రిప్ట్లో ఉంటే ఫిలిం గురించి ఆయన అవుట్లుక్ తెలుస్తుంది, బట్ లైఫ్ మేము ఇద్దరం కలిసి ఒక ఫ్లాట్లో స్టే చేసాం. మా ఫ్రెండ్ ఫ్లాట్లో ఆయనకి వంట చేసి పెట్టి పరోటాలు అవి వేసి పెట్టి ఊర్లో. అది బాగా అంటే మోస్ట్ ఎంజాయబుల్ ట్రిప్. నేను నా ఏ పర్సనల్ ఫ్రెండ్తోనూ అంత ఎంజాయ్ చేయలేదు, ఆయనతో వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసినట్టు. అవును, అక్కడికి వెళ్ళి బాగా నాకు బుక్స్ అంటే మా విపరీతం ఇష్టం. అండ్ క్యాసెట్స్ అంటే ప్రపంచాన్ని చూడటం. నేను చాలా విదేశాల్లో చాలా చూసాను. నేను ఒక్కొక్క కంట్రీ 2 సార్లు 3 సార్లు వెళ్ళి కూడా ఉన్నాయి. సో మీకు కూడా ఆ ట్రిప్ చాలా నాకు మళ్ళీ తర్వాత కూడా అడిగా ఏమో మళ్ళీ వెళ్దామా సింగపూర్ కానీ మలేషియా కానీ అని. ఎప్పుడు మళ్ళీ మేము వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు గ్యాప్ దొరికితే కలిసి వెళ్ళాలండి. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ లోపు ఉంటుంది ఇంకో ట్రిప్ వేద్దాం 100%. ఇంకా కొంచెం బెటర్ ఎక్కువ రోజులు ఉండే ట్రిప్పే. నాతో బాగా ఫారిన్ తిరిగింది బ్రహ్మానందం. మేమిద్దరం సింగపూర్ వెళ్ళాం, న్యూజిలాండ్ వెళ్ళాం, యూరోప్ అంతా తిరిగాం, అమెరికా వెళ్ళాం. ఆ సింగపూర్ ట్రిప్ మైండ్లో ఉండే నేనున్నాను సినిమాకి న్యూజిలాండ్ ఆయన వస్తే కానీ కుదరదని పెట్టాను నేను. వెళ్ళాం సాంగ్స్ షూటింగ్కి ఆయన్ని సరదాగా తీసుకెళ్ళాం. క్లైమాక్స్ అక్కడ వర్క్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళిపోయాం. అక్కడ బాగా ఎంజాయ్ చేసాం న్యూజిలాండ్లో. ఓకే, సో మీరు బాగా ట్రావెల్ చేస్తా ఎంజాయ్ చేశారు, చాలా హాలిడేస్ కూడా టైం స్పెండ్ చేశారు, ఇద్దరు వెళ్ళటమే అని చెప్తున్నారు. సో ఇలా మాట్లాడుకుంటా పోతే విల్ హ్యావ్ లిమిట్ లేకుండా చాలా కబుర్లు ఉంటాయేమో. ఆదిత్య గారు ఎస్పెషలీ మీ గురించి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాల్సినవి. మన షో రూల్ ప్రకారం మనం ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మన గేమ్ రూల్ ప్రకారం ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోతున్నాం అండి. ఈ రౌండ్లో మీకు కొన్ని ప్రశ్నలు, ఒక 10 క్వశ్చన్స్, మీకు 10 క్వశ్చన్స్ రాసాము. ఎస్ ఆర్ నో అని మాత్రం ఉంటాయి. మీరు ఏది కరెక్ట్ అనుకుంటే మీ ప్రకారంగా అది టిక్ చేయండి. సో అది టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది నేను మీరు నాకు వెనక్కి ఇచ్చినాక చెప్తాను. ఒకరికొకరు చూపించుకోకూడదు. ఓకే. చాలా సీరియస్గా ఎస్ ఆర్ నో టిక్ చేసేస్తున్నారండి. సో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని వాళ్ళకి ఆలోచించుకునే టైం ఇచ్చి మళ్ళీ వెనక్కి వద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్ టు ముస్తఫా. అలా అనటం ఆయన సంస్కారం. గురువు గారి అసిస్టెంట్స్ ఎవరు గోస్ట్ రైటర్స్ కాదు. మనకి మహానటులు ఇప్పుడు ఎస్ రంగారావు గారు అట్లాంటి వాళ్ళు ఉంటే డైలాగ్ అక్కర్లేదు, అసలు వాళ్ళకి అర్థం అవడానికే టైం పడుతుంది. సినిమాకి రైట్ సైడ్ రాసే డైలాగ్ కాదు ఇంపార్టెంట్, లెఫ్ట్ సైడ్ రాసే యాక్షనే ఇంపార్టెంట్. దగ్గని జమదగ్ని నగ్గి పెట్టుందా అంటే సినిమా సూపర్ చూస్తే వెళ్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్, ఎక్కడ దొబ్బాడో. వెల్కమ్ బ్యాక్ టు ముస్తఫా. పరుచూరు వెంకటేశ్వరరావు గారితో, విఎన్ ఆదిత్య గారితో ఉన్నాను. సో వాళ్ళ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ టిక్ చేసేసారు, రెడీగా ఉన్నారు.
ఇప్పుడు మన గేమ్లో చిన్న ట్విస్ట్ ఏంటో చెప్పేద్దాం. ఆదిత్య గారు టిక్ చేసినవి ఆన్సర్స్ ఏమై ఉంటాయో అనేది మీరు చెప్పాలి. అలాగే వెంకటేశ్వరరావు గారు ఏదైతే టిక్ చేసి ఉండొచ్చు అనేది మీరు చెప్పాలి. సో 10కి ఎన్ని మార్క్స్ వస్తాయో వీ హ్యావ్ అ నైస్ గిఫ్ట్ హ్యాంపర్ ఇన్ అవర్ ఫస్ట్ రౌండ్. ఓకే, సో ఫస్ట్ వెంకటేశ్వరరావు గారి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. డైలాగ్ రాసేవారి కంటే డైలాగ్ చెప్పేవారిదే గొప్ప. నో కాదు. సో డైలాగ్ రాసేవారిదే, డెఫినెట్గా రాసేవారి కంటే డైలాగ్ చెప్పేవారిదే గొప్ప అనేదానికి మీరు లేదు, రాసేవారే ఇంకా గొప్ప అంటారు. ఈ ఫస్ట్ క్వశ్చన్లో వెంకటేశ్వరరావు గారు మీతో డిసగ్రీ చేశారు. చెప్పేవాళ్ళు గొప్ప, ఆయన సంస్కారం అది, అలా అనటం ఆయన సంస్కారం. రాసేవాళ్ళు కరెక్ట్గా రాయిపోతే చెప్పేవాళ్ళకి అంత పేరు రాదని డైరెక్టర్గా నా ఊహ. ఓకే, సో హూమ్ వి వాల్యూ అన్నది మీ రీజన్స్ మీకు ఉన్నాయి. ఆయన మోడెస్ట్ గా ఆన్సర్ చేశారు, చాలా సంస్కారవంతంగా అది ఎస్ అన్నారు. ఓకే, వెంకటేశ్వరరావు గారు అబ్బాయిని లేట్ గా ఫిల్మ్స్ లోకి ఇంట్రడ్యూస్ చేయటం ఆయన చేసిన పొరపాటు అని ఆయన ఫీల్ అవుతారా? ఎస్. ఎస్. ఏదైనా సందర్భంలో మీతో మాట చెప్పి మీరు షేర్ చేసుకున్న సిచ్యువేషన్ ఉంది? దాని గురించి స్పెసిఫిక్గా మేము మాట్లాడుకోలేదు కానీ ఎప్పుడు, బట్ తెలుసు ఆయన మంచి ఆర్టిస్ట్ అని తెలుసు రవి గారు. అండ్ గురుగారు వాళ్ళు ఉన్నప్పుడు చాలా ఈజీగా రావచ్చు, ఇంకా ఎర్లీగానే రావచ్చు. అయినా కూడా లేట్ అయింది కాబట్టి డెఫినెట్గా ఆ ఫీలింగ్ ఫాదర్ ఆయనకు ఉంటుందని నాకు తెలుసు. అబ్సల్యూట్లీ రైట్ అండి, ఎగ్జాక్ట్ గా అదే చెప్పారు ఆయన కూడా. ఈ కాలంలో అసిస్టెంట్ రైటర్స్ కి గోస్ట్ రైటర్స్ కి పెద్ద తేడా లేదు అనేది నిజమేనా? ఎస్. అసిస్టెంట్ రైటర్ ఒక మెయిన్ రైటర్ కి గోస్ట్ రైటర్ లాగానా? గోస్ట్ రైటర్తో సమానం. గోస్ట్ రైటర్తో సమానమా? అవును అనుకుంటారు మీరు? అంటే ఇప్పుడు ఒక అసిస్టెంట్గా అంటే రెండు రకాలు ఉంటారమ్మా. గోస్ట్ రైటర్స్ అంటే ఇప్పుడు మేమున్నాం, మా అసిస్టెంట్ రైటర్స్ అందరినీ నేను ఎక్కడ పరిచయం చేస్తాను. అప్పుడు వాళ్ళు గోస్ట్లు ఎట్లా అవుతారు? ఎవరు గదిలో పెడితేనే గోస్ట్లు అవుతారు. ఇప్పుడు ఆయనతో సిట్టింగ్ అంటే ఆయన మన అసిస్టెంట్లు ఎవరు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో ఆయన అసిస్టెంట్ రైటర్స్ గోస్ట్ రైటర్స్ కాదు, యాక్చువల్గా కాదు. ఈక్వల్ అని నేను ఎందుకన్నానంటే జనరల్గా వాళ్ళ పేరు ఇప్పుడు కంట్రిబ్యూషన్ ఉన్నా కూడా అప్పుడప్పుడు వాళ్ళ పేరు నేమ్ రాదు కాబట్టి వాళ్ళు గోస్ట్ రైటర్స్ ఒకటే అని నా ఫీలింగ్ అని చెప్పాను. కానీ ఆయన ప్రకారంగా అది కరెక్ట్. ఆయన అన్నది అసిస్టెంట్, ఆయన అసిస్టెంట్స్ ఎప్పుడు గోస్ట్ రైటర్స్ కాదు. వీళ్ళ పర్సనల్ గా గురువు గారి అసిస్టెంట్స్ ఎవరు గోస్ట్ రైటర్స్ కాదు. డెఫినెట్ గా వాళ్ళు సిట్టింగ్ లో ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దానికి ఆయన యాక్సెప్టెన్స్ ఉండాలి. లైక్ ఫైనల్గా ఫిల్మ్కి వచ్చేది ఆయన అప్రూవల్లోనే ఉండాలి. అండ్ స్ట్రైట్గా పరిచయం చేస్తారు, ఇతను బాగా రాశాడు, ఈ మాట పెడుతున్నాము, ఈ జోక్ బాగా చెప్పాడు పెడుతున్నాము అని ఆయన గదిలో పెట్టి బంధించి వాళ్ళు ఎవరో వీళ్ళ స్క్రిప్ట్ లాగా ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. సో డెఫినెట్గా ఆయన గోస్ట్ రైటర్స్ లేరు, ఆయనకి లేరు. అది అయితే డెఫినెట్గా ఎస్ఏ. సో ఆయన ప్రకారం కూడా అదే అన్నారండి. సో ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. పరుశూర్ వారు డైరెక్ట్ చేసే రిస్క్ తీసుకోరు. నో. తీసుకోరు అంటారా, తీసుకుంటారంటారా? తీసుకోవచ్చు, తీసుకుంటారనే అనుకుంటున్నాను. తీసుకుంటారు అని అవుట్ రైట్ గా చెప్పను. తీసుకునే ఛాన్స్ ఉంది డెఫినెట్ గా. అది వాళ్ళు రిస్క్ అనుకోరు, రిస్క్ అనుకోరు. ఆయన ఉద్దేశం కూడా అదే. సో హీ ఆల్సో మెంట్ రిస్క్ కాదు అది, కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు, ఎప్పుడు చేయలేదు అని అంటున్నారు. 4 క్వశ్చన్స్లో 3 రైట్ ఆన్సర్స్, ఒక చిన్న మిస్టేక్ అయింది. సో 5th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సినిమాలో అన్నిటికంటే ముఖ్యమైనవి డైలాగ్స్, ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు నేను ఆయన ఏం రాశారో చెప్పాలనేసరికి ఆలోచిస్తున్నాను. నో. నో అంటారా? సినిమాలో అన్నిటికంటే ముఖ్యమైనవి డైలాగ్స్తో పాటు ఇంకా వేరే కూడా ఉండొచ్చు. అదే నాకు ఆయన చెప్పిన విషయమే నేను చెప్తాను తర్వాత. సినిమా అంటే విజువల్, కానీ అన్ఫార్చునేట్గా మనకి సినిమా అంటే వాళ్ళ డైలాగులు అయిపోతున్నాయి. డైలాగ్ చెప్తే తప్పంటే మనకి మహానటులు ఇప్పుడు ఎస్ రంగారావు గారు అట్లాంటి వాళ్ళు ఉంటే డైలాగ్ అక్కర్లా, అద్భుతం. యుద్ధం ఇప్పుడు కాదు మాత, అందుకు సిద్ధం చేస్తున్నాను. భీమసేన మహారాజు నీకు భర్త, నాకు జనకుడు.
వారికి ద్రోహం చేసిన ఆ కౌరవాధములను తరుణంలో హతమార్చుటకు ఇది నా సన్నాహం మాత. అది మంచి పనే సుపుత్ర, మంచి పని. నమో మాత, నమో నమో. హై జంబు, నాయక ఇక మన బలగం ద్విగుణం బహుళం కావాలి. ఫేస్ గుమ్మడి గారు ఆ పాత్ర నటులు ఇవాడు ఏంటంటే మనం ఆ స్థానంలో ఉన్న ఏ నటులు ఇక్కడ లేరు ఇప్పుడు ఎక్సెప్ట్ కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ హిందీ నుంచో తమిళ నుంచో తెస్తున్నారు. ఎక్సెప్షను ప్రకాష్ రాజు, ఎందుకంటే అతను అన్ని లాంగ్వేజ్ల్లో మాట్లాడతాడు, తెలుగు కూడా తగ్గ మాట్లాడతాడు. అంటే అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. ఎక్కువ మనం ఎందుకు ఆశ్రయిస్తున్నాం, ఎందుకు బాంబే నుంచి ఇతర స్టేట్స్ నుంచి ఎక్కువ బాంబే, అందుకని డైలాగ్ ఇంపార్టెన్స్ అయిపోయింది. అసలు వాళ్ళకి అర్థం అవడానికే టైం పడుతుంది. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అతనికి తెలిసిన భాషలో చెప్పాలి. సో పరుచూరి గారేమో డైలాగ్సే ఇంపార్టెంట్ మెయిన్గా అని అన్నారు. మీరు అందువల్ల అన్నారు. అందువల్ల అని అయితే యాక్చువల్గా ఆయన ఎప్పుడైనా ఈయనతో సీన్ పేపర్ రాయించుకున్నప్పుడు మనం కొన్ని మ్యాటర్లు లాజికల్గా కావాలని కంటెంట్గా రాస్తే కూడా ఫస్ట్ ఆయనే కొట్టేస్తారు. సినిమాకి రైట్ సైడ్ రాసే డైలాగ్ కాదు ఇంపార్టెంట్, లెఫ్ట్ సైడ్ రాసే యాక్షనే ఇంపార్టెంట్. సీన్ పేపర్లో ఎప్పుడు లెఫ్ట్ యాక్షన్ ఉంటుంది, స్క్రీన్ ప్లే లాగా ఉంటుంది, రైట్ సైడ్ డైలాగ్ ఉంటుంది క్యారెక్టర్స్ది. ఆ రైట్ సైడ్ అంతా తగ్గించేస్తారు ఆయనే, తగ్గించి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉండాలి, అదే ఫిల్మ్. ఇది ఎంత అవసరమో అంతే ఉండాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ లాగా, లెస్ డైలాగ్ మోర్ ఇంపాక్ట్. సో అదే ఆయన నేర్పించిందే కాబట్టి ఖచ్చితంగా నేను అనేసాను. ఇప్పుడు మన ముస్తఫాలో ఒక చిన్న బ్రేక్. పెద్ద హీరో ఎంతవరకు ఉపయోగపడతాడంటే మంచి కథని రేంజ్ పెంచుతాడు అంతే. ఈ మాటలు మాయ కాదు, ఎన్టీఆర్ఏ. అతను ఇంకా డైరెక్టర్గా బోర్డు అంత అచీవ్ చేయాలని ఉంది. అతను మొహమాటాలు వద్దు. సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించే జయంగా పెట్టుకోమని న్యాయంగా నా ఊరే చెప్పకూడదు. కానీ నెక్స్ట్ సినిమా ఈ సరిగ్గా ఆడకపోతే నెక్స్ట్ మనం ఎవడని బెల్లు కొడతాడు లేదనే పరిస్థితి ఉంది. जिंदगी मुस्तफा मुस्तफा मेरी जिंदगी मुस्तफा मुस्तफा नंबन वाल्कै मुस्तफा मुस्तफा వెల్కమ్ బ్యాక్ టు ముస్తఫా. मेरी जिंदगी मुस्तफा मुस्तफा మీకు అవకాశం ఇస్తే హీరోయిన్తో కూడా తొడగొట్టిస్తారా? ఎస్ ఎస్, ఆలోచించకుండా ఎస్ అనేసారు. ఎందుకంటే తొడగొట్టించడం అన్నది అంటే నేను దాన్ని లిటరల్ సెన్స్ లో తొడగొట్టడం తీసుకోలేదు. ఆ గట్స్ చూపించగలరు వీళ్ళు. ఆల్రెడీ శారద గారు లాంటి ఒక సాఫ్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ప్రతిధ్వని లాంటి సినిమాల్లోని ఒక హీరోయిక్ ఇమేజ్ తెచ్చేసారు. ఎప్పుడో మన చిన్నప్పుడే చేసేసారు అలాంటి. విజయశాంతి ఒక లేడీ అమితాబ్ బచ్చన్ ఇమేజ్ కి పట్టుకొచ్చేసారు. ఒక కమర్షియల్ గ్లామ్ డాల్ ని ఆవిడ్ని తీసుకొచ్చి ఒక పక్కా హీరోయిక్ గా చేశారు. సో అలాంటి క్యారెక్టర్లు రాయగలిగినప్పుడు వాళ్ళకి అది పెద్ద కష్టమేం కాదన్న. సో ఛాన్స్ వస్తే నెక్స్ట్ ఎవరో చూద్దాము, హీరోయిన్ ఎవరైతే కొడతారో. ఏ అనుష్క అయినా రేపు పొద్దున్న కడపరెడ్డం లాగా ఇంకొక ఫిల్మ్ చేయగలిగింది. ఓకే, సో 6 questions-లో 6 answers-కి 4 answers రైట్ వచ్చినాయి అండి. ఓకే, 7th question-లోకి వెళ్ళిపోతున్నాము. ప్రాస కంటే పంచ్ ముఖ్యం. ఎస్ ఎస్, అన్డౌటెడ్ ఎస్. ఇక్కడ కూడా అన్డౌటెడ్గా ఎస్ అనే కొట్టారు. టిక్ ఎస్కే. యూ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్ టుడే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇవాళది, ఇవాళకి. రేపు ఇంకోటి అడుగుతారేమో. ఇవాళ అడిగింది కరెక్ట్, పంచ్ కరెక్ట్. ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ బట్టి ఓకే, పరుచూరి వారికి ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేదు. ఆయన కూడా ఎస్ అనే కొట్టారు. ఎందుకంటే దీనికి నిజంగా ఈ ఆన్సర్కి వేరే ఆన్సర్ ఇవ్వటానికి కూడా చాయిస్ లేక. సో అబ్సల్యూట్లీ రైట్. 8 questions-లో 6 answers పర్ఫెక్ట్లీ రైట్ ఇచ్చారు. 9th question-కి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు వారు రాసిన డైలాగ్స్ వారు అనుకున్నట్టు చెప్పేవారు లేరు. ఎస్ ఆర్ నో? చెప్పేవారు ఉన్నారు. ఆయనకి డైలాగ్కి తగినటువంటి ఆర్టిస్ట్ దొరికారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎప్పుడైనా మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది చెప్పారా వీళ్ళు పర్ఫామ్ చేస్తే? అంటే ఆయన ప్రకారం పర్ఫార్మర్ అందరూ చెప్పారండి. కృష్ణ గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ దగ్గర నుంచి. అది వీళ్ళ దగ్గర ఒక టాక్టిక్స్ ఉంది. ఏ హీరోకి వర్క్ చేస్తే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ మార్చేస్తారు.
రాసింది యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. సో చాలా ట్రికిష్ గా ఉంటుంది అది. కాంపౌండ్ నో అన్నాను ఆన్సర్ కి, అంటే ఉన్నారు అని చెప్పాను. ఎందుకంటే అలా వీళ్ళు రాయగలరు, అండ్ అలా ఒకవేళ అలా కాకుండా స్క్రిప్ట్ డిమాండ్ చేసినట్టు రాస్తే కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మొక్కే కదా అని పీకేస్తే వాళ్ళు రాసిన డైలాగ్ అంత అద్భుతంగా చెప్పారు ఆయన. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కంటితో కాదురా కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తారు. బాలకృష్ణ గారు అంత బాగా చెప్పారు. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. పల్నాటి సింహం కోర్ట్ సీన్ కృష్ణ గారు ఆయన ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ కి చెప్పట్లేదు. చాలా రాసాం కదా ఇప్పుడు. నేరం చేసిన మనుషులే నన్ను నేరస్తుడుగా సృష్టించారు గనుక వాళ్ళు నేరస్తులు అని చెప్పడానికి నేను బయటికి వస్తే చట్టం నన్ను హంతకుడని కాల్చి చంపుతుంది గనుక నిజమైన నేరస్తుల వెనక అండగా జిల్లాకు అధికారిని అయిన ఈ కలెక్టర్ నాగమణి దేవి ఉంది గనుక. కృష్ణమనాయుడు, నీ చేతుల కంటిన రక్తాన్ని నా పదవి కంటించాలని చూస్తున్నావా? పదవికే అవమానం తెచ్చావు నువ్వు, జాతికే కలంకం తెచ్చావు నువ్వు. కుటుంబ కలహాన్ని రెచ్చగొట్టింది నువ్వు, కారెంపూడిలో కార్చిచ్చును జ్వలింపజేసింది నువ్వు. కృష్ణమనాయుడు, జరిగిన వాస్తవాన్ని కోర్టు వారికి విశదీకరిస్తారా? తప్పకుండా న్యాయమూర్తి గారు. జన్మతః నేను నేరస్తుణ్ణి కాదు, పుట్టుకతో హంతకుణ్ణి కాదు. పలనాటి బ్రహ్మనాయుని వంశానికి వారసుణ్ణి నేను. నాయకురాలు నాగమ్మ వంశానికి వారసురాలు ఈ నాగమణి దేవి. దత్తగారు తీసారు అగ్ని జమదగ్ని అగ్గిపెట్టుందా అగ్గిపెట్టుందా సూపర్. ఆ టైమింగ్ లోనే అలాగే అంటే యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఆ క్యారెక్టరే కనబడేలాగే చేసిన ఆర్టిస్టులు ఉన్నారు. ఎలా రాస్తే అలా. సో డెఫినెట్లీ ఆంధ్ర ఇస్ ఫిల్డ్ విత్ వెరీ టాలెంటెడ్ పర్ఫార్మర్స్ అని మీరిద్దరూ కూడా అగ్రీ చేస్తున్నారు. సో 9th ఆన్సర్ కూడా పర్ఫెక్ట్లీ రైట్ ఇచ్చారండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవన్నీ మెటీరియలిస్టిక్ రిలేషన్షిప్స్ అని ఆయన అనుకుంటారా? నో అంటారా? ఓకే, నో అంటానికి కారణం ఆయన నా రిలేషన్షిప్. మా రిలేషన్షిప్ అంటే మేజర్ వాళ్ళు అనేది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్. మెజారిటీ అన్నారా అవుట్ రైట్ గా అన్నారా? మన ఇద్దరి మధ్య కాదు, మెజారిటీ కాదు. ఇండస్ట్రీలో ఉన్నవన్నీ అన్నీ అన్నారు. అన్నీ కాదు కదా, చాలా కార్డియల్ గా ఉంటారు కొంతమంది. బట్ జనరల్గా ఏంటంటే వాళ్ళ నేను మెడ్రాస్లో ఉంటే దీనికి ఇంకో రకంగా సమాధానం చెప్పేవాడిని. అలా ఉండేది అప్పుడు నాన్ మెటీరియలిస్టిక్గా. ఎందుకంటే అక్కడ మనం మైనారిటీస్ అనండి, లేకపోతే ఇంకో స్టేట్ నుంచి వచ్చాం, వలస వచ్చాం. అక్కడికి అందరూ బ్రతుకు తెరుగు కోసం వచ్చాం కనుక నీ ఏదైనా పని లేకపోతే పలానా ఆఫీస్కి వెళ్ళు, నీకు పని ఉంటుందని చెప్పేవాళ్ళు. అప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతికేవారు. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చాక అది నేను చూడాల. సో మీరు లేవు అంటున్నారు, ఆయనేమో అట్లాగే ఉంటాయి అని ఫీల్ అయ్యారు. సో స్టిల్ గోయింగ్ వెరీ గుడ్. 7 on 10 వచ్చినాయి అండి మీకు. ఇప్పుడు మన ముస్తఫాలో ఒక చిన్న బ్రేక్. ప్రొడ్యూసర్స్గా మారటం అంటే చేతులు కాల్చుకున్నట్టే. డబ్బు సంపాదించే జయంగా ఉన్నాళ్ళు చేతులు కాల్చుకోరు. ఐ వాస్ సో కాన్ఫిడెంట్ బిఫోర్ మేకింగ్ రెయిన్బో అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఐ మేడ్ రెయిన్బో. అంటే మీరు డబ్బు మాత్రమే పెట్టాలా, వేళ్ళు పెట్టకూడదు అంటారు. పెద్ద హీరో ఎంతవరకు ఉపయోగపడతారంటే మంచి కథని రేంజ్ పెంచుతాడు అంతే. ఈ మాటలు మాయ కాదు, ఎన్టీఆర్. అతను ఇంకా డైరెక్టర్గా బోర్డు అంత అచీవ్ చేయాలని ఉంది అతనికి. जिंदगी मुस्तफा मुस्तफा मेरी जिंदगी मुस्तफा मुस्तफा नंबन वाल्कै मुस्तफा मुस्तफा. Welcome back to Mustafa. मेरी जिंदगी मुस्तफा मुस्तफा. ఆదిత్య గారు రాసిన ఆన్సర్స్కి మీ ఒపీనియన్, మీ ప్రకారం ఏమని ఉండొచ్చు అనేది చూద్దాం. ప్రొడ్యూసర్గా మారడం, మీరు నాలాగా మీ ఫీలింగ్స్ చెప్పకండి గురుగారు. నేను ఏం రాసి ఉంటాను అని ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. అలా అయితేనే గెలిచేస్తాం. ప్రొడ్యూసర్స్గా మారటం అంటే చేతులు కాల్చుకున్నట్టే. కరెక్ట్. ఎస్ అంటారా?
ఓకే, ఆయన ప్రకారం కూడా ఎస్ అంటారు. అంతే. ఓకే, ఆయన ఇక్కడ నో అనేసారండి. ఎస్. అది మీరు ఇంకా ఎస్ అనే అనుకుంటున్నారు దాన్ని డెఫినెట్గా. అంటే చేతులు కాల్చుకుంటే ప్రొడ్యూసర్గా మారటం అంటే వాళ్ళు ఎవరో చెప్పలేదు, డిఫైన్ చేయలేదు. ప్రొడ్యూసర్గా ఇప్పుడు డబ్బున్నాడు వచ్చి ప్రొడ్యూసర్గా మారాయంటే నేను అది చేతులు కాల్చుకోవడం అన్నాం. ఎందుకంటే డబ్బు సంపాదించి తెలిసినాడు, డబ్బు సంపాదించడమే జయంగా ఉన్నాళ్ళు ఇక చేతులు కాల్చుకోరు, కొత్తగా మారాలి అనుకున్నాడు. ఆ తెలియని వాళ్ళు వచ్చి ప్రొడ్యూసర్లు మారితే అది క్వశ్చన్లోనే అంబిగ్యూటీ ఉంది. అంబిగ్యూటీ ఉండకూడదు. ఇట్స్ నాట్ ఎ జనరల్ స్టేట్మెంట్, అందుకనే నేను నో అన్నాను. ఎందుకంటే జనరలైజ్ చేయలేము దాన్ని. ఇప్పుడు అశ్విని దత్ గారు లాంటి ప్రొడ్యూసర్స్, ఎంఎస్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్స్, దిల్రాజ్ గారు బిజినెస్ ఎంబీఏ చదువు, సురేష్ బాబు ఎంబీఏ చదివాడు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ తప్పు చేస్తాడు వచ్చి ఇన్స్పైర్ అయ్యేలాగే ఉన్నారు. దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్. దానికి అది నో అని నేను అంటే తెలియని వాళ్ళు వస్తే చేతులు కాల్చుకుంటారు ఏ పనిలో అయినా. అండ్ ఈవెన్ ఒకవేళ నన్ను ఉద్దేశించి మీరు అన్నారేమో అని కూడా నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ ఆన్సర్ చేసేటప్పుడు. నేను అదే అనుకున్నా. అలా అనుకుంటే కూడా నాకు వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. సో ఐ నెవర్ ఫెల్ట్ దట్ నేను ఏదో ఒక తప్పు చేయబోతున్నారని ఎప్పుడు అనుకోలేదు. ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ బిఫోర్ మేకింగ్ రెయిన్బో అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఐ మేడ్ రెయిన్బో. హ్యాపీగానే ఉన్నాం. బాస్ సినిమా ఆదిత్య గారు నచ్చినట్టు తీయలేకపోయారా? తీయలేకపోయాడు. తీయలేదంటారు. మీకెందుకు అలా? ఎందుకంటే అతని టేస్ట్ అతను అన్ని నాకు తెలుసు కనుక. ఓకే, ఆయన కాదు తీశాను అని ఫీల్ అవుతున్నారు. తప్పు ఆయన రాసింది తప్పు. అవును, శిష్యుడు కనుక నేను నా థింకింగ్ ఎట్లా ఉంటుంది, అతని థింకింగ్ ఎట్లా ఉంటుంది. సో మీరు కొంచెం డిప్లొమాటిక్గా ఆన్సర్ చేశారంటారా? ఈ ఆన్సర్ మా గురువు గారికి వదిలేస్తున్నాను. ఓకే, ఫ్యాక్షన్ సినిమాలు ఆయన తీయలేరు, అవునా కాదా? ఫ్యాక్షన్ అంటే ఇంతవరకు తీయలేరా ఫ్యూచర్లో కూడా? అది ఎవరైనా ఆఫర్ చేస్తే కదా తెలుస్తుంది. అది మీ అన్నీ అసలు అంబిగ్యూటీ ఉన్న క్వశ్చన్లు వేశారు అతనికి. మీ ప్రకారం ఏమనుకుంటున్నారు? తీయగలరు అనుకుంటున్నారు. ఓకే, ఆదిత్య గారు కూడా డెఫినెట్గా తీయగలను అంటున్నారు. ఎస్పెషలీ మీలాంటి వాళ్ళు ఉండగా ఆయనకి ఇంకా తేలికైన విషయం. ఆదిత్య గారి మీద వచ్చిన రూమర్స్లో కొన్ని నిజాలు ఉన్నాయి, అవునా కాదా? కాదు, మీరు టోటలీ రూమర్స్ని నమ్మరు అంటారు. ఓకే, మళ్ళీ అబ్సల్యూట్లీ రైట్ అండి. ఆదిత్య గారు కూడా రూమర్స్లో ఏది నిజం లేదు అంటున్నారు, పొగ కూడా లేదు అంటున్నారు. ఆయనే అందరికంటే గొప్ప డైరెక్టర్ అని ఆయన ఫీలింగ్. అనుకోడు, అట్లా ఎప్పుడు అనుకోరు. సో ఎప్పుడు చాలా సింపుల్గా నాకు తెలిసిన జయంతినే అతను ఇచ్చే రెస్పెక్ట్ పెద్దవాళ్ళందరికీ. ఇప్పుడు నేనేది కృష్ణవంశీ దగ్గర ఉంటే అతను వచ్చి ఎలా మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు చూస్తా కదా నేను. అందుకని ఎల్డర్స్ పెద్దవాళ్ళు అంటే చాలా అతని గౌరవం. నాకు తెలిసిన కొంచెంలో కూడా దట్స్ ఎగ్జాక్ట్లీ మై ఫీలింగ్ ఆల్సో అండి. ఎప్పుడు అదే అనుకుంటూ ఉంటాం కూడా, లాట్ ఆఫ్ పీపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 5 క్వశ్చన్స్లో మీరు 4 కరెక్ట్ చెప్పారు. 3 కరెక్ట్ చెప్పారు. బాస్కి సంబంధించిన ఆన్సర్ మీకే వదిలేసాను అన్నారు ఆయన. సో 6th క్వశ్చన్, ఫిల్మ్ మేకింగ్లో ప్రొడ్యూసర్స్ వేళ్ళు పెట్టడం సహజం? సహజమే అంటారు. వాళ్ళే చాలా సహజం అంటే కరెక్ట్ పెడతారు. పెట్టకపోతే ఎందుకంటే డబ్బు పెట్టేది అంటే మేము డబ్బు మాత్రమే పెట్టాలా, వేళ్ళు పెట్టకూడదు అంటారు అట్లా. సో డెఫినెట్గా ఇట్ ఈస్ రెగ్యులర్ థింగ్. ఓకే, హిట్ కొట్టినప్పుడు కళ్ళు నెత్తికెక్కటం, ఫ్లాప్ వచ్చినప్పుడు కళ్ళు తేలేయడం ఈజ్ అ రెగ్యులర్ సహజమా? ఇక్కడ నేను చాలామంది నోటీస్ చేశాను. అది దాసనాండారు కూడా చాలా మీటింగ్లు చెప్తుంటారు అట్లా ఉండకూడదని. యాక్చువల్గా ఉండకూడదు. నా వరకు అయితే నేను చాలామంది నమ్మరు, మా హిట్ సినిమాలు నేను చాలా చూడలేదు, రష్ చూశాను తప్ప. ఎడిటింగ్ రూమ్లో చూసారు కానీ థియేటర్కి వెళ్ళి చూడలే, తర్వాత కూడా చూడలే. ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు ఫలానా సినిమా ఉంది మీది, దాన్ని కొంచెం అది ఇట్లా చేసి అంటే నా క్రియేటివిటీని మీరు చంపేస్తున్నారయ్యా, వద్దు నేను వెనక్కి వెళ్ళి నా సినిమాని ఇట్లా చేస్తే అది పొరపాటు నాడితే ఇంకోటి ఎదుగుతుంది నా మైండ్, దీన్ని ఇట్లా చేస్తే ఎట్లుంటుందని ఈ క్రియేటివిటీ పోయి
పాత కథలని తవ్వుతాం, అట్లా చేయకూడదని అని నేను చెప్తుంటా ఇప్పుడు. సో ఆయన కూడా అట్లా హిట్ సినిమాకి ఫ్లాప్ మూవీకి తేడా చూపించరు మీ ప్రకారం? చూపించరు. సో ఆదిత్య గారు కూడా అదే అన్నారండి, డెఫినెట్గా ఆ డిఫరెన్స్ అయితే ఆయనలో లేదు అని. సినిమా హిట్ అవ్వాలంటే పెద్ద హీరో ఉండాలి, ఎస్ ఆర్ నో? కథ ఉండాలి. సినిమా హిట్ అవ్వాలంటే స్టోరీ ముఖ్యం. ఆ కథకి ఆ పెద్ద హీరోకి స్టోరీ లేకపోతే పెద్ద హీరో ఆడించలేడు. స్టోరీ ఆడిస్తుంది ఎప్పుడు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమా కూడా ఫ్లాపులు అయింది కదా. పెద్ద హీరో ఎంతవరకు ఉపయోగపడతాడంటే మంచి కథని రేంజ్ పెంచుతాడు అంతే. రన్ పెరుగుతుంది. 100 ఆడేది 200 ఆడించవచ్చు. హీఈస్ నాట్ ద ఓన్లీ హోల్ అండ్ సోల్ రీజన్. ఓకే, ఆదిత్య గారు కూడా రామారావు గారు ఇలాంటి పెద్ద హీరోయే ఒప్పుకోలేదు. చెప్పారు కదా, మాతో ఆయనే అనేవాడు. సేమ్ హీరో అనేవాడు రేంజ్ పెంచుతాడు తప్ప ఈ మాటలు మాయ కాదు, ఎన్టీఆర్ఏ. సో అంత పెద్ద హీరో అయ్యుండి ఆయనే అన్నారు ఈ మాటలు అంటారు. సో ఆదిత్య గారు కూడా ఎగ్జాక్ట్లీ అదే అన్నారండి, హీరో వల్ల సినిమా ఆడదు. ఆయన దగ్గర నేర్చుకో. విఎన్ ఆదిత్య గారు ఎప్పటికైనా ఒక యాక్టర్ అవుతారు. యాక్టర్ అవ్వాలని ఉంది, అవుతాడు. ఎలా గురుగారు? నువ్వు యాక్ట్ చేయించావు కదా అందరి చేత. అంత మాత్రాన మనకి రాదు కదా. కావాలనుకుంటే అవ్వచ్చు, కానీ ఆయన ప్రకారం అవ్వాలని ఉందా? ఆయన మనసులోనా? అతను ఇంకా డైరెక్టర్గా బోర్డు అంత అచీవ్ చేయాలని ఉంది అతనికి. ఎందుకంటే ఇంకా స్టిల్ డబుల్ డిజిట్కి వెళ్ళావా? మరి అట్లాంటప్పుడు యాక్టర్ అవ్వడం 100% డైరెక్షన్స్. ఇంకా డబుల్ డిజిట్కే రానప్పుడు మాకంటే 330 సినిమాలు అయిపోయినాయి. సో మీరు ఎప్పుడు ఏం ఎక్స్పెరిమెంట్ చేసినా పర్వాలేదు. నేను 100 సినిమాలు యాక్ట్ చేశా. ఓకే, సో ఆయన కూడా యాక్టింగ్లోకి వెళ్ళరు అనే రాశారు, అనే టిక్ చేశారు. సో 9 క్వశ్చన్స్లో 2 తప్పైనాయి అండి, 7 పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్స్. 10th అండ్ ఫైనల్ క్వశ్చన్ మీ కిందాక అడిగిన సేమ్ క్వశ్చనే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవన్నీ మెటీరియలిస్టిక్ రిలేషన్షిప్స్ అని ఆయన అనుకుంటారా? ఆయన అనుకోలేదని చెప్పాడు కదా. అనుకోలేదని చెప్పేశారు, ఆయనే ఆన్సర్ ఇచ్చేశారు. సో ఈ ఫస్ట్ రౌండ్లో మన గిఫ్ట్ హ్యాంపర్ పరుచూర్ గారే కొట్టేశారు ఫస్ట్ రౌండ్లో. సో ఆదిత్య గారు మీకు సంబంధించిన ప్రశ్నలకి 7టికి ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చి 3టికి తప్పు ఆన్సర్స్ ఇచ్చారు. మీరు అలా 2టికే తప్పు ఆన్సర్స్ ఇచ్చి మిగతా 8టికి కరెక్ట్ ఇచ్చారు. సో న్యాచురలీ ద ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ హ్యాంపర్ ఇస్ పర్చూర్ గారిదే. సో మన ఫస్ట్ రౌండ్లో గిఫ్ట్ గెలిచేసుకున్నారు, తీసుకొచ్చారు పర్చూర్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, ఈరోజు ఈ ఎపిసోడ్ మీరంతా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. రేపు కూడా ఇదే టైంకి ఆన్ ముస్తఫా పరుచూరి వెంకటేశ్వరరావు గారితో, వారి శిష్యులు విఎన్ ఆదిత్య గారితో, ఇద్దరితో కూడా ఇన్ కాన్వర్జేషన్. విల్ క్యాచ్ యూ టుమారో సేమ్ టైమ్ ఆన్ లోకల్ టీవీ. ముస్తఫా, స్టే ట్యూన్. గుడ్ నైట్. ఇండియన్ ఫిలాసఫీకి ఒక సూత్రం ఉంది, భిన్నత్వంలో ఏకత్వం. అది వీళ్ళిద్దరు అబ్సల్యూట్ డెఫినేషన్. చిన్న గురువు గారు, పెద్ద గురువు గారు, 330 నాట్ అవుట్. ఎవరిని టచ్ కూడా చేయలేరు రిలేషన్. బట్ నిజమైన గురు శిష్యుడు బంధం అక్కడ అనిపించింది నాకు. అతను నాకు ఉండిపెట్టండి. అక్కడి నుంచి ఆయన రియాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారో నేను దగ్గర నుంచి చూశాను. ప్రొడ్యూసర్తో మాట్లాడుకో లేదా హీరోతో మాట్లాడుకో అని చెప్పి తప్పించుకోలేదు, ఊళ్ళో లేను కదా అని. ఆయన మెరుగుపరచుకోవడానికి ఎఫర్ట్ అంత పెడుతున్నారే ఇంత వయసులో కూడా రిలాక్స్ అవ్వకుండా. అంటే ఉన్న వాళ్ళందరూ కొంతమంది డైరెక్టర్స్ అయిపోయారు, కొంతమంది రైటర్స్ అయిపోయారు. రండి బాబు, కూర్చోండి బాబు, డేట్లు ఇవ్వండి బాబు. నటుడి తప్పు ఎప్పుడూ ఉండదు. అతను మొహమాటాలు వద్దు. సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించే జయంగా పెట్టుకోమని న్యాయంగా నా ఊరే చెప్పకూడదు. కానీ నెక్స్ట్ సినిమా ఈ సరిగ్గా ఆడకపోతే నెక్స్ట్ మనం ఎవడని బెల్లు కొడతాడు లేదనే పరిస్థితి ఉంది. ఈ దునియా దూది పింజలా ఊతేరా నేడు నీ వల, నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా. బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా, నీకింకో దైవం ఎందుకు మిత్రమా. Friendship shines forever on your